కృష్ణ, నీవు ఆత్మని ఎవరు నశింపచేయలేరని చెప్తున్నావు. కానీ ఈ యుద్ధంలో ఆయుధాలున్నాయి, అగ్ని ఉంది, అన్ని శక్తులున్నాయి. అయినా ఆత్మకేమీ జరగదా కృష్ణ? నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. అర్జున, ఆత్మను ఆయుధాలు కోయలేవు, అగ్ని కాల్చలేడు, నీరు తడపలేడు, గాలి ఎండబెట్టలేడు. ప్రపంచంలోని ఏ శక్తికి ఆత్మను తాకే సామర్థ్యం లేదు. నీవు భయపడుతున్నది బయట ఉన్న ఆయుధాలను కాదు, నీ లోపలున్న భ్రమను. ఇక్కడే గీత చెప్పే జీవిత పాఠం. బయటి ప్రమాదాలు నిన్ను ఓడించవు. నీ అసలైన స్వరూపాన్ని మర్చినప్పుడే నీవు బలహీనుడవుతావు. నిన్ను తాకలేని దానిని చూసి భయపడ్డం అజ్ఞానం. నీ లోపలున్న శక్తిని తెలుసుకోవటమే నిజమైన ధైర్యం. అందుకే అర్జున, నీ శరీరం కాదు, నీ ఆత్మే నీవని గుర్తుపెట్టుకో. ఎందుకంటే తాకలేనిది ఎప్పటికీ ఓడిపోదు.